చేస్తున్నాను సమ్ వాల్యూ 3000 GL account మనం ఒక ఇది కస్టమర్ సేల్స్ కాబట్టి ఐఎమ్ గివింగ్ వన్ సేల్స్ రిలేటెడ్ అకౌంట్ ఇఫ్ నాట్ విల్ క్రియేట్ వన్ GL account ఫర్ ది సేల్స్ సో సేల్స్ అకౌంట్ ఎక్కడ కూడా లేదు సో విల్ క్రియేట్ వన్ సేల్స్ అకౌంట్ ఫర్ పోస్టింగ్ కస్టమర్ ఇన్వాయిస్ FS00 GL మాస్టర్ క్రియేషన్ సో ఎక్కడ వస్తుంది సేల్స్ అనేది ఇన్కమ్స్లో వస్తుంది నేను ఇన్కమ్ నుంచి క్రియేట్ చేస్తాను 4000 నెక్స్ట్ నెంబర్ 4001 సో సేల్స్ అకౌంట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రైమరీ కాస్ట్ రెవెన్యూ ఇది వచ్చేసి ఇన్కమ్ సో ప్రైమరీ కాస్ట్ రెవెన్యూ ఇచ్చాను ఇక్కడ ఇన్కమ్ ఇచ్చాను సో ఇక్కడ వచ్చేసి సేల్స్ అకౌంట్ ఇస్తున్నాను సేల్స్ విచ్ ఇస్ ఇన్కమ్ కంట్రోల్ డేటా ఇక్కడ వచ్చేసి డౌన్ ఇచ్చేసి కాస్టమర్ కేటగిరీ ఇస్ ఇంపార్టెంట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ స్పెసిఫిక్ రెవెన్యూస్ ఇక్కడ షార్ట్కి కస్టమర్ ఇచ్చేసేయండి కస్టమర్ సారీ 031 రావాలి నాట్ వెండర్ 031 ఓకే క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G029 ఏంటిది అది రెవెన్యూ అకౌంట్స్ ఓకే మనకి చాలా అకౌంట్స్ ఉన్నాయి రెవెన్యూ కాబట్టి రెవెన్యూ ఇచ్చాను అంతే ఓకే సో కమింగ్ బ్యాక్ టు ది స్లాష్ అగైన్ FB70 సో కస్టమర్ ఇన్వాయిస్ సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను సేల్స్ అకౌంట్ సో గివ్ సమ్ వాల్యూ 3000 ప్రెస్ ఎంటర్ సో 18 నంబర్ మిస్ అవుతుంది కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయడానికి DR నుంచి తెచ్చుకుంటుంది /OFBN1 సో 18 నంబర్ ఏం చేస్తున్నాను చేంజ్ ఇంటర్వెల్స్ సో ప్రెస్ ఎంటర్ 18 నెక్స్ట్ నెంబర్ అవైలబిలిటీ ఏముంది 2025 701 to 800 సో ఐ కెన్ పోస్ట్ లేదు సారీ మనం 701 ఇవ్వాలి ఓకే సో దిస్ ఈస్ ఫైన్ సో ఇక్కడ 700 ఆల్రెడీ ఉంది మళ్ళీ 700తో స్టార్ట్ చేయడం కుదరదు కదా సో నంబర్ రేంజ్ ఓవర్లాప్ కాకూడదు ప్రెస్ ఎంటర్ దట్ ఎర్రర్ ఇస్ గాన్ 4000 రికార్డ్స్ అండ్ అసైన్మెంట్ సిన్స్ ఇట్ ఈస్ ఏ ప్రైమరీ కాస్ట్ సెలెక్ట్ చేశాం కాబట్టి సిస్టమ్కి ఒకటి కావాలి సో నేను 100 కాస్ట్ సెంటర్ ఇస్తున్నాను సో ఈ 100 కాస్ట్ సెంటర్ కాస్ట్ రెవెన్యూస్కి ఈ కాస్ట్ సెంటర్ పనికిరాదు అంటుంది అంటే రెవెన్యూ బ్లాక్ చేసింది ఉంది సో వాట్ విల్ డూ విల్ గో హెడ్ అండ్ ఎనేబుల్ రెవెన్యూ పోస్టింగ్స్ ఫర్ దిస్ కాస్ట్ సెంటర్ ఓకే AS02 నేను కాస్ట్ సెంటర్ ఇచ్చేస్తాను ప్రెస్ ఎంటర్ సో ఇది వచ్చేసి కంట్రోల్ డేటా ఇక్కడ రెవెన్యూస్ బ్లాక్ చేసింది ఉంది లాక్ తీసేసాను సేవ్ నౌ దిస్ కాస్ట్ సెంటర్ ఇస్ అప్లికబుల్ ఫర్ బోత్ కాస్ట్ అండ్ రెవెన్యూస్ ఆల్సో ప్రెస్ ఎంటర్ ఎర్రర్ పోయింది కమ్ బ్యాక్ క్లిక్ ఆన్ సిమ్యులేట్ సో నా పోస్టెడ్ కాస్ట్ కస్టమర్ డెబిట్ సేల్స్ క్రెడిట్ సో క్రెడిట్ సేల్స్ ఎందుకైతే ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ అయింది డెబిట్ కస్టమర్ సో కస్టమర్ ఇస్ రిసీవింగ్ గుడ్స్ డాక్యుమెంట్ డిస్ప్లే దిస్ ఇస్ ఫైన్ సార్ ఓకే సో దీనికి మనం ఒకటి చెప్తాను ఇక్కడ మీకు డిస్ప్లే సో సేమ్ యాజ్ యూజువల్ మనం ఇప్పుడు చూసేది ఎంట్రీ వ్యూ GL వ్యూలో మనకి మీకు 2 వ్యూస్ చూపిస్తుంది ఒకటి లెడ్జర్ ఇంకొక లెడ్జర్ కూడా చూపిస్తుంది బేసికలీ ఇట్ విల్ షో ఇన్ ద లెడ్జర్స్ వాట్ ఎవర్ ద లెడ్జర్స్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ టిల్లు కంపెనీ కోడ్ ఇట్ విల్ షో బోత్ ద లెడ్జర్స్ అండర్ GL వ్యూ ఓకే ఎంట్రీ వ్యూ అయితే నార్మల్ మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్ వ్యూలో చూపిస్తుంది అండ్ డిస్ప్లే కరెన్సీ ఆబ్వియస్లీ లోకల్ కరెన్సీ డాక్యుమెంట్ కరెన్సీ INR ఈవెన్ గ్రూప్ కరెన్సీ సేమ్ USDలో చూపిస్తుంది సో డాక్యుమెంట్ హెడర్ డీటెయిల్స్ విల్ స్టోర్ యాజ్ యూజువల్ ఇన్ BKPF టేబుల్ అండ్ లైన్ ఐటమ్ డీటెయిల్స్ విల్ స్టోర్ అండర్ AC docket టేబుల్ దీనికి అడిషనల్గా ఇంకొక టేబుల్స్ ఉన్నాయి /n SE16N ఓల్డర్ టేబుల్స్ BSID ఓపెన్ ఐటమ్ టేబుల్ కస్టమర్ ఓపెన్ ఐటమ్ టేబుల్ ఓకే ఇక్కడ కస్టమర్ ఇప్పుడు కంపెనీ కోడ్ ఇచ్చాను అనుకో ఇక్కడ టెలు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను
సో ఈ టేబుల్లో మీకు ఈ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇప్పుడు ఇందాక పోస్ట్ చేసిన ఓపెన్ అనేటువంటి డీటెయిల్స్ చూపిస్తుంది. క్లియర్ చేసిన తర్వాత బిఎస్ఏడికి వెళ్తుంది. బిఎస్ఏడిలో ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మనం ఏం చేయలేదు కాబట్టి ఏం లేదు. ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత దీంట్లోకి అప్డేట్ అయిపోతుంది. ఓకే, ఆ రెండు ఐటమ్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. మీకు ఇప్పుడు ఇది అన్ని టేబుల్స్ నేను అప్డేట్ చేసేసాను. ఒక 1-2 టేబుల్స్ లేకపోవచ్చు, బట్ అవి కూడా అప్డేట్ చేసేస్తాను, నో వరీస్. సో వాట్ విల్ డూ, విల్ గో ఫర్ మేకింగ్ ఏ పేమెంట్. అకౌంట్స్ రిసీబుల్, మనకి పేమెంట్ ఏంటిది, ఇన్కమింగ్ పేమెంట్ రావాలి. ఇక్కడ నుంచి చూడండి F-28 ఇన్కమింగ్ పేమెంట్. సో ఐ వాంట్ ఇన్కమింగ్ పేమెంట్. సో ఇక్కడ రాసేద్దాం ఇన్కమింగ్ పేమెంట్ ఫ్రమ్ కస్టమర్. కంట్రోల్-C, ఇక్కడ కూడా కంట్రోల్-C. ఇక్కడ అకౌంట్ 1000, ఈ జిఎల్ అకౌంట్, ఇది క్యాష్ అకౌంట్. సో హౌ మచ్ అమౌంట్ ఎంత అమౌంట్ ఇచ్చాం సార్ ఇన్వాయిస్ లెవెల్లో? FBL 5N, కస్టమర్ లైన్ ఐటమ్ రిపోర్ట్, ఆల్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. సో మన ఓపెన్ ఐటమ్ వచ్చేసి 3000, ఇది ఇన్వాయిస్ లెవెల్ చేసింది మనం. ఇప్పుడు దీనికి పేమెంట్ చేస్తున్నాం. సో పేమెంట్ పోస్ట్ ఇన్కమ్ పేమెంట్, సో ఎంత ఇచ్చాం, 3000 ఇచ్చాం. సో 3000 అమౌంట్. సో ఇక్కడ పేమెంట్ చేస్తున్నాం, బట్ ఏ కస్టమర్ చేస్తున్నాం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ ఐటమ్ కస్టమర్ అకౌంట్, ప్రెస్ ఎంటర్, కస్టమర్, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమంటుందంటే DZ, ఈ DZకి నంబర్ ఏజ్ అడుగుతుంది, /OFBN1. DZ అనేది కస్టమర్ పేమెంట్ కోసం. సో టెల్ చేంజ్ ఇంటర్వెల్స్, క్లిక్ ఆన్. సో కింగ్ లాక్ చేశాడు, ఐ థింక్ ఇట్స్ మీ ఓన్లీ, ఐ థింక్ సో, ఎస్ ఇక్కడ లాక్లో ఉంది. ప్రెస్ ఎంటర్, 14 నంబర్ రేంజ్, సో 2025. తర్వాత వచ్చేసి ఇక్కడ 801 to 900. సో దిస్ ఈస్ డన్. కమ్ బ్యాక్ టు ది ఇన్కమింగ్ పేమెంట్, ప్రెస్ ఎంటర్. సో ప్రాసెస్ ఆపరేటర్స్కి వెళ్తుంది. సో 3000 నాక్ ఆఫ్ అయింది, జీరో అయిపోయింది. డాక్యుమెంట్ సిమ్యులేట్, క్లిక్ ఆన్ పోస్ట్. సో దిస్ ఈస్ ప్రెటీ స్ట్రైట్ ఫార్వర్డ్ సార్. ఇన్వాయిస్ చేసాం, పేమెంట్ చేసాం. సో ఇదేమవుతుంది, మీ ఓపెన్ ఐటమ్ క్లియర్ అయిపోతుంది, రిపోర్ట్ క్లియర్ అయిపోయింది. ఇస్ దట్ క్లియర్ సార్? ఇప్పుడు ఈ పర్టికులర్ టేబుల్ ఏంటంటే, ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ బిఎస్ఏడీలో రాలేదు కదా, ఇప్పుడు 2 ఎంట్రీస్ ఇక్కడికి వచ్చేస్తాయి, ఫస్ట్ ఎంట్రీ అండ్ సెకండ్ ఎంట్రీ. SC16N, ఇక్కడ ఫస్ట్ టేబుల్ చూడండి, బిఎస్ఐడి ఓపెన్ ఐటమ్ మనం ఫస్ట్ ఎంట్రీ ఇన్వాయిస్ చేసిన తర్వాత దీంట్లో ఉండే, ఇప్పుడు వెళ్ళిపోయింది, అక్కడ నుంచి వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఓపెన్ ఐటమ్ ఇంకా లేదు కదా కాబట్టి లేదు. సో బిఎస్ఏడి, ఇక్కడ వచ్చేసి కంపెనీ కోడ్, సారీ పోయిందండి ఇది, బిఎస్ఏడి. సో నా కంపెనీ కోడ్ ఇచ్చేస్తాను, టేలో ఎగ్జిక్యూట్ చేస్తాను. సో 2 ఎంట్రీస్, 1 ఈస్ ఇన్వాయిస్, 1 ఈస్ క్లియర్ డాక్యుమెంట్. ఓకే, డాక్యుమెంట్ నెంబర్స్ ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ నెంబర్ ఇక్కడ ఉంది 701, 801. సో రెండింటికి ఈ 701 ఎవరు క్లియర్ చేశారు, 801 క్లియర్ చేసింది ఆ పేమెంట్. సో అందుకే ఏ క్లియరింగ్ డాక్యుమెంట్ అప్డేట్ అయింది. ఓకే, సో గెటింగ్ ఆల్ బోత్ లైన్స్ ఇంటూ వన్ టేబుల్. సో దిస్ ఈస్ క్లియర్డ్ ఐటమ్ టేబుల్. కమింగ్ బ్యాక్ టు ది, ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఇక్కడ పోస్టింగ్ ఆఫ్ కస్టమర్ ఇన్వాయిసెస్, ఇక్కడ ఓకే బిఎస్ఐడి, ఓకే టేబుల్ ఇది, ఓపెన్ ఐటమ్స్, తర్వాత అవుట్ గోయింగ్ పేమెంట్, తర్వాత ఇక్కడ వచ్చేది బిఎస్ఏడి క్లియర్డ్ ఐటమ్స్. ఫైన్, రెండు టేబుల్స్ అప్డేట్ అయినాయి, ఇదన్నీ చూసాం. సో యూజువల్లీ లైన్ ఐటమ్ టేబుల్, ఆల్రెడీ లైన్ ఐటమ్ రిపోర్ట్ చూసాం, రైట్, ఇది కూడా క్లియర్ అయింది. సో బ్యాలెన్సెస్ ఉంది, ఇక్కడ వచ్చేసి బ్యాలెన్సెస్ ఉంది, డిస్ప్లే ద బ్యాలెన్స్ ఇన్ ఇంటిగ్రేటర్స్, తర్వాత అకౌంట్ బ్యాలెన్స్. సో కస్టమర్ బ్యాలెన్స్, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్స్ రిసీబుల్, ఇంకా రిపోర్ట్స్ అనేవి, అకౌంట్, డిస్ప్లే బ్యాలెన్సెస్. సో మనం చేసిన డిస్ప్లే అంటే మంత్ వైజ్ డిస్ప్లే బ్యాలెన్సెస్ చూపిస్తుంది ఈ రిపోర్ట్. ఓకే, మనం డెబిట్లో కస్టమర్ డెబిట్ వచ్చింది కాబట్టి డెబిట్లో చేసాం, మనం జూన్లో చేసాం కాబట్టి జూన్లో అప్డేట్ అయింది, థర్డ్ పీరియడ్. దట్స్ ఇట్ సార్. సో ఇంకొకటి ఇక్కడ సండికేటర్స్, మన కస్టమర్కి మీరు పోస్ట్ చేసే ప్రతి ట్రాన్సాక్షన్, ఓకే
ఇది చూడండి, పోస్ట్ చేసే ప్రతి ట్రాన్సాక్షన్ ఏమవుతుంది, ద రెస్పెక్టివ్ రికన్సిలేషన్ అకౌంట్ సన్రీ డేటర్స్కి అప్డేట్ అవుతుంది. ఓకే, సో సన్రీ డేటర్స్ బ్యాలెన్స్ కూడా అప్డేట్ అవుతుంది. /o FBL 3 అనేది GL 9 రిపోర్ట్ ఇది. సో 1003 ఇక్కడ 1003 ఇవ్వండి. ప్రెస్ ఎంటర్ ఆల్ ఐటమ్స్. ఇప్పుడు చూద్దాం మన కస్టమర్కి కూడా, ఇప్పుడు ఇందాక డిఆర్ డిజైడ్ చేసాం కదా 701801 పేమెంట్ 3000. సో జిఎల్ అకౌంట్ రికన్సిలేషన్, కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ కూడా అప్డేట్ అవుతుంది. ఓకే, ఈవెన్ ఫర్ అకౌంట్స్ పేబుల్ ఆల్సో. మనం డైరెక్ట్గా ఈ జిఎల్ అకౌంట్ పోస్ట్ చేయం, జస్ట్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం ఈ జిఎల్ అకౌంట్. ఓకే, సో వీఆర్ డన్ విత్ అకౌంట్స్ రిసీబుల్, ఇన్వాయిస్ పేస్టింగ్, మాస్టర్ డేటా కూడా అయిపోయింది సార్ విత్ టేబుల్స్. సో పార్షియల్ పేమెంట్ అండ్ రెసిడ్యువల్ పేమెంట్. సో పార్షియల్ పేమెంట్, రెసిడ్యువల్ పేమెంట్. సో పార్షియల్ పేమెంట్ ఏమవుతుంది, సో 1000 రూపీస్ ఇన్వాయిస్ చేశారు అనుకోండి, సో 600 రూపీస్ పార్షియల్ చేశారు. సో 600 రూపీస్, సో రిమైనింగ్ అమౌంట్ 400 రూపీస్. బట్ పార్షియల్ కేసులో ఏమవుతుందంటే 600 రూపీస్ మీ 400 రూపీస్ ఎవ్రీథింగ్ విల్ షో యాజ్ ఓపెన్ ఐటమ్. ఎంత పార్షియల్ ఇచ్చినా ఓపెన్ కింద చూపిస్తుంది. అదే రెసిడ్యువల్ పేమెంట్లో ఓన్లీ రిమైనింగ్ బ్యాలెన్స్, మీరు పార్షియల్ పేమెంట్ చేసిన తర్వాత కూడా రిమైనింగ్ బ్యాలెన్స్ మాత్రమే ఓపెన్ ఐటమ్ కింద చూపిస్తుంది, మీదంతా గ్రీన్ కలర్ చూపిస్తుంది, విచ్ ఇస్ క్లీడ్ ఐటమ్ కింద చూపిస్తుంది. సో ఆ సీనియర్ ఒక్కసారి చూద్దాం, ఇది ఆల్రెడీ చూసాం మనం, బట్ విల్ సీ వన్స్ అగైన్ అకౌంట్స్ రిసీవబుల్లో కూడా. సో నేను FB70 చేస్తాను కస్టమర్. సో లెట్ us గివ్ సమ్ 4K. సో ఇక్కడ కూడా 4K ఇస్తాను. జిఎల్ అకౌంట్, సేల్స్ అకౌంట్ ఇస్తాను, డబుల్ క్లిక్, కాస్ట్ సెంటర్ అడుగుతుంది ఎలాగో. సో ఇది వచ్చేసి కస్టమర్ ఇన్వాయిస్. సో ఇక్కడ కూడా కస్టమర్ ఇన్వాయిస్ ఇవ్వండి, క్లిక్ ఆన్ పోస్ట్. సో 702 పోస్ట్ అయిపోయింది డిస్ప్లే. సో కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాను. దీనికి పేమెంట్ /F-28 నేను కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ చేస్తున్నాను. సో ఇన్కమింగ్ పేమెంట్, సో ఇది ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి నేను 2500 ఇస్తాను, 4000 నుంచి 2500 పార్షియల్ పేమెంట్ చేస్తున్నాను, పార్షియల్ ఇన్కమింగ్ పేమెంట్. ఓకే, సో విచ్ కస్టమర్ యూ హ్యావ్ టు మేక్ పేమెంట్, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఇక్కడ చూడండి 4000 ఏమో ఇన్వాయిస్ ఉంది, ఇప్పుడు నేను చేసేదేమో 2500 పార్షియల్ చేస్తున్నాను. ఇక్కడ ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్ పార్షియల్ పేమెంట్ అని, దీన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే మనం ఎంత పేమెంట్ చేసినామో అంత పేమెంట్ ఇక్కడ అప్డేట్ చేస్తాం. సో బేసిక్గా డబుల్ క్లిక్, పేమెంట్ అమౌంట్ యువర్ మేకింగ్ 2500, యువర్ ఇన్వాయిస్ ఇస్ 4K, బట్ వీఆర్ మేకింగ్ 2500 as పార్షియల్ పేమెంట్ డాక్యుమెంట్. సో సిమ్యులేట్, క్లిక్ ఆన్ పోస్ట్. సో మన రిపోర్ట్ ఏమవుతుంది ఇక్కడ, బ్యాక్ వచ్చేస్తే సో మన ఇన్వాయిస్ వచ్చేసి డిఆర్ 4000, even your partial payment 2500, even total balance remaining balance 1500, so showing as open item. So this is partial payment scenario. So complete payment చేసేద్దాం, so that we can see residual incoming payment. Okay, so remaining balance ఎంత ఉంది సార్, 1500 కదా, 1500 చేసేస్తున్నాను. So we'll close this scenario, process open items. So text ఇన్కమింగ్ పేమెంట్, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. సో ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని 1500 యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చేస్తుంది స్టాండర్డ్ దాంట్లో. సో డిస్ప్లే, సిమ్యులేట్, క్లియర్ అండ్ పోస్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది సార్ మన రిపోర్ట్ మొత్తం, ఇవి రెండు కూడా క్లియర్ కావాలి, రైట్. 702, 802 ప్లస్ వాట్ ఎవర్ ద రిమైనింగ్ బ్యాలెన్స్ పేమెంట్ కూడా చేసేసాం 1500. ఇది క్లియర్ అయిపోయింది, ఇది కూడా క్లియర్ అయిపోయింది, డిఆర్ ఇది కూడా క్లియర్ అయిపోయింది. 2500, 1500, 4000 డిఆర్. ఓకే, పార్షియల్ మొత్తం అయిపోయింది. సో పార్షియల్ పేమెంట్ సినర్ ఏమవుతుందంటే మీరు ఎన్ని పార్షియల్ పేమెంట్ చేసినా సినరీస్ ఓపెన్ కింద చూపిస్తుంది. రెసిడ్యువల్ ఏం చేస్తుంది, క్లియర్ చేసేస్తుంది. సో నేనేం చేస్తాను, రెసిడ్యువల్కి ఒక్కసారి మళ్ళీ మనం చేద్దాం FB70 లేటెస్ట్ టెస్ట్. ఇట్ టేక్స్ హార్డ్లీ 5 minutes. సో ఇక్కడ నేను సంథింగ్ 1600 తీసుకుంటాను, కస్టమర్ ఇన్వాయిస్ 4001. సార్ చెప్పింది అర్థమవుతుందా సార్ ఏమన్నా, is it clear? సో కాస్ట్ సెంటర్, సో టెక్స్ట్ ఇది వచ్చేసి కస్టమర్ ఇన్వాయిస్. ఓకే, సో బ్యాక్, సో క్లిక్ ఆన్ పోస్ట్.
సో 1600 తీసుకున్నాను ఇన్వాయిస్. సో యాజ్ యూజువల్గా మనది రిపోర్ట్లో ఏం కావాలి, ఓపెన్ కింద చూపించాలి, ఇంకా పేమెంట్ రాలేదు కాబట్టి దీన్ని మనం పార్షియల్గా పేమెంట్ చేద్దాం. విల్ సీ వాట్ విల్ బి ది ఇంపాక్ట్ ఆన్ రెసిడ్యువల్. సో 1600లో నేను 800 తీసుకుంటాను. సో క్యాష్ అకౌంట్కి ఇస్తున్నాను, ఇది ఇచ్చేస్తున్నాను. క్లిక్ ఆన్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. సో సిస్టమ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ టెక్స్ట్. సో ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. సో 600 800 మాత్రమే చేస్తున్నాను పార్షల్. సో ఇక్కడ పార్షల్ చేయకూడదు, మనం రెసిడ్యువల్ చేయాలి. డబుల్ క్లిక్ చేయాలి ఇక్కడ. సో దిస్ రెసిడ్యువల్ ఐటమ్ ఇస్ నథింగ్ బట్ 800 as రెసిడ్యువల్ రిమైనింగ్ అమౌంట్. ఇక్కడ రిమైనింగ్ అమౌంట్ చూపిస్తుంది ఇది. ఓకే, రిమైనింగ్ అమౌంట్. సో మీ 1600 క్లియర్ చేసేస్తుంది, ఒక 800 కూడా క్లియర్ చేస్తుంది సిస్టమ్. సో రిమైనింగ్ బ్యాలెన్స్ 800కి ఒక సపరేట్ లైన్ ఐటమ్ జనరేట్ చేస్తుంది సిస్టమ్, అంతే. పోస్ట్, ఇది సింపుల్ చిన్న స్మాల్ ట్రికీ లాజిక్ ఉందండి ఇక్కడ, చిన్న లాజిక్ ఉంది చూడండి. ఇక్కడ ఏం చేసింది, ఫస్ట్ చేసిన ఇన్వాయిస్ని క్లియర్ చేసేసింది, అయితే సేమ్ పేమెంట్ కూడా క్లియర్ చేసేది 800. రిమైనింగ్ బ్యాలెన్స్ని మళ్ళీ పాజిటివ్ వాల్యూ తీసుకొచ్చి ఓపెన్ కింద చూపిస్తుంది. దట్స్ ద లాజిక్ హియర్. సో ఇది కూడా క్లియర్ అయిపోతుంది. ఎగ్జిక్యూట్ చూడండి, ఇక్కడ మళ్ళీ ఓపెన్ ఇన్వాయిస్ లాగా తీసుకొచ్చింది 800. మీ 1600 క్లియర్ చేసింది, ఇది క్లియర్ చేసేసింది, ఒకటి పేమెంట్ ఒకటి ఇన్వాయిస్. రిమైనింగ్ బ్యాలెన్స్ జనరేట్ చేసింది ఈ పర్టికులర్ రో జరుగుతుంది ఒక లైన్ ఐటమ్. సో బేసికల్ 3 లైన్ ఐటమ్స్ పోస్ట్ అయినాయి. ఓకే, సో what we'll do, we'll close this payment also. We'll keep our report clean. సో బ్యాక్. సో సిమిలర్గా ఏం చేద్దాం, ఇది కూడా మనం పేమెంట్ చేసేద్దాం. 800 కదా రిమైనింగ్ బ్యాలెన్స్, ఇన్కమింగ్ పేమెంట్ 8000. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ 800, డాక్యుమెంట్ సిమ్యులేట్, క్లిక్ ఆన్ పోస్ట్. సో మన రిపోర్ట్ ఏం కావాలి ఇప్పుడు, కంప్లీట్, ఇట్ షుడ్ బికమ్ 0 అయిపోవాలి. 0 చేసేసాను, దిస్ ఇస్ ఫైన్. సో దట్స్ ద పార్షల్ సినారియో, పార్షల్ పేమెంట్ అండ్ రెసిడ్యువల్ పేమెంట్. ఇప్పుడు వచ్చేసి అడ్వాన్స్ పేమెంట్. ఇది కూడా మనం అకౌంట్స్ వేలో చూసాం కదా సార్, సేమ్ యాజ్ ఇట్ ఈస్, నో వరీస్, విల్ సీ. సో అడ్వాన్స్ పేమెంట్, ఒకవేళ కస్టమర్కి మనం రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ అడ్వాన్స్ రిక్వెస్ట్ చేస్తాం. సో ఐల్ గో బ్యాక్ టు ది, సో డౌన్ పేమెంట్, అకౌంట్స్ రిసీవబుల్, డాక్యుమెంట్ ఎంట్రీ, డౌన్ పేమెంట్, రిక్వెస్ట్ F-37. ఓకే, సో ఐఎమ్ గివింగ్ విత్ టుడేస్ డేట్. ఇది వచ్చేసి అడ్వాన్స్ రిక్వెస్ట్. ఓకే, సో ఇక్కడ అకౌంట్ వచ్చేసి నా కస్టమర్ ఎవరు, 800 రోజర్స్. ప్రెస్ ఎంటర్. సో సిస్టమ్, ఇది సమ్ ఇష్యూ ఉంది సార్ ఇక్కడ. ఓకే, స్పెషల్ జిల్లింగ్ మనం గుర్తుందా మీకు, మనకి ఇష్యూ ఉండే సంథింగ్. ఓకే, బట్ స్పెషల్ జిల్లీ ఇండికేటర్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఫర్ డౌన్ పేమెంట్స్ అని వస్తుంది. /OBYRXR. సో ఇక్కడ మనం చేసేది డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. చేసేటప్పుడు ఇక్కడ మనకు వచ్చేసి ప్రాపర్టీస్లో ఏ ఉంది, అసలు యాక్చువల్లీ వర్క్ చేయలేదు. ఓకే, సో నేను ఏం చేస్తాను, దీన్ని డౌన్ పేమెంట్లో ఇక్కడ కూడా ప్రాపర్టీస్లో ఏ పెడుతున్నాను. ఓకే, ప్రెస్ ఎంటర్, సేవ్. ఇట్ ఈస్ వర్కింగ్ బట్ స్మాల్ చేంజ్ ఉంది ఇక్కడ ఒక ప్లేస్లో, మీకు చూపిస్తాను అది. సో ఇప్పుడు ప్రెస్ ఎంటర్ చేస్తాను. సో నో స్పెషల్ జిఎల్ అకౌంట్. ఇక్కడ మనం సిస్టమ్ జిఎల్ అకౌంట్ టైప్ డీకి స్పెషల్ జిఎల్ ఇండికేటర్ లేదు అంటుంది. మన స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్కి ఖచ్చితంగా ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ వి డిఫైన్ ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. FS00. సో టెలు కంపెనీ కోడ్. ఇది మనం కస్టమర్ మనకు మనీ ఇస్తే అది ఏమవుతుంది, ఇంకా మన గూడ్స్ సేల్ చేయలేదు. సో కస్టమర్ మనీ ఇస్తే ఏమవుతుంది, మన లైబిలిటీ కింద అవుతుంది, అవునా, స్టిల్ మనం పెండింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. స్పెషల్ జిఎల్ అకౌంట్ టు కస్టమర్స్, స్పెషల్ అడ్వాన్సెస్ ఒకటి. నెక్స్ట్ 2003 నెక్స్ట్ జిఎల్ అకౌంట్ ఇస్తున్నాను. సో ఇది వచ్చేసి లైబిలిటీస్. ఓకే, ఇక్కడ ఏం చేస్తాను, స్పెషల్ జిఎల్ ఫర్ అడ్వాన్సెస్ ఫ్రమ్ కస్టమర్స్. ఓకే, రాస్తున్నాను ఇలా, స్పెషల్ జిఎల్ అకౌంట్ ఫర్ అడ్వాన్సెస్ ఫ్రమ్ కస్టమర్స్. దిస్ ఈజ్ ఆల్సో రికన్సిలేషన్ అకౌంట్. ఓకే, రికన్సిలేషన్ అకౌంట్ కస్టమర్స్. స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ మీరు 031 ఇవ్వండి.
which is customer, press enter, కస్టమర్ నెంబర్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇది కూడా G067 రికన్సిలేషన్ అకౌంట్స్. సో స్పెషల్ జీల్ అకౌంట్లో మీ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. కంట్రోల్ డేటా ట్యాబ్లో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రికన్సిలేషన్ అకౌంట్ స్పెషల్ జీల్ ఇండికేటర్. ఓకే, ఇస్తాను. క్లిక్ ఆన్ సేవ్. సో ఈ 2003 అనే జీల్ అకౌంట్ మనకి ఇప్పుడు వచ్చిన ఎర్రర్ని బట్టి మనం అసైన్ చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం డిఫైన్ చేసుకున్నాం కదా ఇక్కడ. సో OBXRలో కస్టమర్స్లో ఇక్కడ చూడండి, డిడి అంటే కస్టమర్. సో నేను ఇక్కడ డౌన్ పేమెంట్లో ఇక్కడ కూడా మన రికన్సిలేషన్ అకౌంట్ ఏంటి, మన జనరల్ రికన్సిలేషన్, నాట్ స్పెషల్ జిఎల్ రికన్సిలేషన్ అకౌంట్, సన్రీ డేటర్స్ అకౌంట్, దానికి లింక్ చేయాలి. ఇక్కడ మనం సన్రీ డేటర్స్ అకౌంట్ ఎక్కడ ఇచ్చాం, ఇక్కడ ఇచ్చాం. సన్రీ డేటర్స్ అకౌంట్స్ రిసీబుల్, ఇది ఇప్పుడు ఇందాక క్రియేట్ చేసిన రికన్సిలేషన్ అకౌంట్. స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ కోసం, అడ్వాన్స్ ట్రాన్సాక్షన్స్ కోసం ఇక్కడ ఇచ్చాం. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. సో సేమ్ జిఎల్ అకౌంట్స్ మీరు ఇక్కడ అడ్వాన్స్కి ఇచ్చాను, ఇట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఇవ్వాలి, రిక్వెస్ట్కి కూడా ఇచ్చేసుకోవాలి. ప్రాపర్టీ నాట్ ప్రాపర్టీస్, అకౌంట్స్, ఇక్కడ అకౌంట్స్కి ఇచ్చేసండి 1003, ఇక్కడ వచ్చేసి 2003. క్లిక్ ఆన్ సేవ్ నైక్. సో ఓకే, 1003 2003, ఇక్కడ కూడా 1003 2003 సేమ్ జిఎల్ అకౌంట్స్ ఇచ్చాను. దర్ ఇస్ నో డిఫరెన్స్. మీకు కావాలనుకుంటే సపరేట్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నా ఎర్రర్ వెళ్ళిపోతుంది, ఇక్కడ జిఎల్ అకౌంట్ లేదు కాబట్టి వెళ్ళిపోతుంది. సో జిఎల్ అకౌంట్ వెళ్ళిపోయింది. ఓకే, చూడండి ఇది నేను అడ్వాన్స్ చేస్తున్నాను కాబట్టి అడ్వాన్స్ రిలేటెడ్ స్పెషల్ జిఎల్ అకౌంట్ అప్డేట్ అయింది ఇక్కడ, రికన్సిలేషన్ అకౌంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 6,000 ఇస్తున్నాను D1. సో D1 ఇచ్చేసేయండి. టెక్స్ట్ ఇది రాసేసేయండి ఇక్కడ, అడ్వాన్స్ పేమెంట్ ఫ్రమ్ కస్టమర్. ఓకే, క్లిక్ ఆన్ పోస్ట్. దిస్ ఈస్ ఎ నోటెడ్ ఐటమ్. నేను రిక్వెస్ట్ క్రియేట్ చేశాను. సో నోటెడ్ ఐటమ్కి అకౌంటింగ్ ఇంపాక్ట్ ఉంటుందా, ఉండదు. ఓన్లీ 1 లైన్ జనరేట్ అవుతుంది అంతే. 6,000. సో ఓన్లీ 1 లైన్ జనరేట్ అవుతుంది. ఇక్కడ మీరు హెడర్ లెవెల్ చూసారనుకోండి, ఇక్కడ నోటెడ్ ఐటమ్ ఉంటుంది. ఓకే, ఈవెన్ రిపోర్ట్కి వెళ్ళారనుకోండి, రిపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ రిపోర్ట్ చెక్ చేయండి సార్. ఓకే, సో ఇక్కడ నోటెడ్ ఐటమ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి 6,000 అడ్వాన్స్ పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ 806. ఫైన్. సో ఇప్పుడు మనం ఈ రిక్వెస్ట్కి అగేన్స్ట్గా పేమెంట్ చేద్దాం, డౌన్ పేమెంట్ చేద్దాం. సో డౌన్ పేమెంట్ ఇప్పుడు అడ్వాన్స్ చేస్తున్నాను, కస్టమర్ అడ్వాన్స్ పేమెంట్ చేస్తున్నాడు మనకి. ఓకే, సో ఇదే ఇస్తున్నాను ఇక్కడ టార్గెట్, అదే స్పెషల్ జనరేట్ ఇక్కడ ఇస్తున్నాను. మనది 1000 క్యాష్ అకౌంట్, 6,000 మన అడ్వాన్స్ అమౌంట్. సో టెక్స్ట్ అడ్వాన్స్ అమౌంట్, రైట్, అడ్వాన్స్ పేమెంట్ కస్టమర్. క్లిక్ ఆన్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆల్రెడీ మనకి రిక్వెస్ట్ క్లియర్ ఇచ్చాడు కాబట్టి ఇది క్రియేట్ డౌన్ పేమెంట్స్. సో అగేన్స్ట్ అడ్వాన్స్కి చేశాను. రిక్వెస్ట్ షుడ్ బి గెట్ క్లియర్డ్ ఇప్పుడు. సో ఇప్పుడు ఏమవుతుంది, రిక్వెస్ట్ క్లియర్ అయిపోతుంది. ఓకే, సో రిపోర్ట్కి వెళ్ళి చూస్తే, మీరు ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇక్కడ రిక్వెస్ట్ క్లియర్ అయిపోయింది. స్పెషల్ జీ ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఏదైతే అడ్వాన్స్ చేసామో అది ఓపెన్కి వచ్చేసింది. చూడండి సార్, ఇక్కడ రిక్వెస్ట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్ ఓపెన్లో ఉంది 6,000. సో దీనికి ఒక ఇన్వాయిస్ చేసేద్దాం. ఇన్వాయిస్. సో నేను ఇన్వాయిస్ చేస్తాను, సేమ్ అమౌంట్ కాకుండా కొద్ది డిఫరెన్స్ అమౌంట్ తీసుకుందాం, ఎక్కువ తీసుకుందాం. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. కస్టమర్ ఇన్వాయిస్ ఇది కాకుండా మనం డైరెక్ట్ ఆ AB70 చేద్దాం. దట్ ఈస్ వెరీ ఈజీ ట్రాన్సాక్షన్, AB70. సో కస్టమర్ ఇన్వాయిస్. సో అక్కడ ఎంత ఉంది సార్, ఎంత చేసుకున్నాం మనం, అడ్వాన్స్ పేమెంట్ 6 తీసుకున్నాం కదా, 8,000 చేస్తాను. ఓకే, 8K చేద్దాం. సో అడ్వాన్స్ కంటే ఎక్కువ చేస్తున్నాను. ఓకే, సో ఇది వచ్చేసి 4,001. ప్రెస్ ఎంటర్. చూడండి ఇక్కడ మెసేజ్ వచ్చింది. ఏమని వచ్చింది, వెండర్ ఇన్వాయిస్ చేసి కస్టమర్ ఇన్వాయిస్ చేసేటప్పుడు అడ్వాన్స్ ఉంది కస్టమర్కి అని చెప్తుంది 6,000. జస్ట్ నోటిఫికేషన్ ఇంటిమేషన్ ఇస్తుంది, నో ప్రాబ్లం. సో నేను ఇక్కడ యాజ్ యూజువల్ ఇన్వాయిస్ ఎక్కువ చేస్తున్నాను. అడ్వాన్స్ మాత్రం 6K ఇచ్చాడు. సో అడ్వాన్స్ ఇది కస్టమర్ ఇన్వాయిస్. కమ్ బ్యాక్. సో సిస్టమ్ ఖచ్చితంగా అడుగుతుంది ఇది. సో క్లిక్ ఆన్ పోస్ట్. సో డేట్ ఇవ్వలేదా, డేట్, ప్రెస్ ఎంటర్. సో డాక్యుమెంట్ 6,000 మళ్ళీ వచ్చింది మెసేజ్, డాక్యుమెంట్ కూడా పోస్ట్ అయింది. సో కమ్ బ్యాక్ టు యువర్ రిపోర్ట్, బ్యాక్ వచ్చేసేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి ఇక్కడ ఇప్పుడు అది నార్మల్ ఐటమ్, కస్టమర్ ఇన్వాయిస్ అనేది నార్మల్ ఐటమ్, నేను సెలెక్ట్ చేయలేదు. సో
చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, కస్టమర్ ఇన్వాయిస్ 8,000 చేశాను, అడ్వాన్స్ అమౌంట్ ఏమో 6,000 ఉంది. ఈ రెండింటికి నాక్ ఆఫ్ కావాలి, పేమెంట్ కూడా కావాలి, అవునా? నాక్ ఆఫ్ కావాలి, పేమెంట్ కూడా కావాలి. సో ఏం చేద్దాం, పేమెంట్ చేసేటప్పుడు దీన్ని కూడా నాక్ ఆఫ్ చేసేద్దాం, అడ్వాన్స్ అమౌంట్ని. ఎట్ ద సేమ్ టైం ఇన్వాయిస్ని కూడా నాక్ ఆఫ్ చేసేద్దాం. సో పేమెంట్ ఎలా చేస్తాం, పేమెంట్ ఇక్కడే ఉంది, ఇన్కమింగ్ పేమెంట్. ఓకే, సో ఏం చేస్తున్నాను, ఇన్కమింగ్ పేమెంట్. సో ఇది కేర్ఫుల్గా చూడండి సార్, మనది ఇంకా మిగిలిన బ్యాలెన్స్ ఎంత ఉంది సార్ పేమెంట్ చేయాల్సిందే, 2,000, రైట్? అంతేనా? సో రిపోర్ట్కి వెళ్దాం. సో రిమైనింగ్ 2,000 పేమెంట్ చేయాలి. సో ఇన్కమింగ్ పేమెంట్ 2,000 చేస్తున్నాను. సో ఇన్కమింగ్ పేమెంట్ ఇక్కడ ఏ కస్టమర్కి ఇవ్వాలి, ఈ కస్టమర్కి ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చాడు, ఇండికేటర్ ఏ ఇస్తున్నాను. సో దీన్ని కూడా అడ్జస్ట్ చేస్తుంది సిస్టమ్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. సో చూడండి, 8,000 ఈ 6,000 అడ్వాన్స్ పేమెంట్, తర్వాత ఇది వచ్చేసి ఇన్వాయిస్ అమౌంట్. నాక్ ఆఫ్ అయిపోయింది, జీరో కూడా అయిపోయింది. ఇది ఆల్వేస్ షుడ్ బి జీరో. సో డాక్యుమెంట్ సిమ్యులేట్, చూడండి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసింది, ఎంట్రీస్ని డెబిట్ క్రెడిట్తో అడ్జస్ట్ చేసింది. సో కమ్ బ్యాక్. సో ఈ రెండు కూడా ఐటమ్స్ వెళ్ళిపోవాలి, ప్లస్ పేమెంట్ కూడా అయిపోవాలి. సో ఎగ్జిక్యూట్, డన్ సార్, అయిపోయింది చూడండి. Sir, is that clear? Yep. This is all about your noted items and advance payment. Okay, so idanta same story, sir. So okay, cash discount. మనం యాక్చువల్ మెయిన్ సినారియో చేయాలి. సో మనం /n/fd03 విచ్ ఇస్ కస్టమర్ మాస్టర్కి వెళ్తున్నాను. సో ఇక్కడ మనకి కస్టమర్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్లో ఇక్కడ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఉంది. ఓకే, ఇక్కడ మనం అసైన్ చేసుకుంటే ఎవ్రీ టైం టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఆటోమేటిక్గా తీసుకొచ్చుకుంటుంది సిస్టమ్. లేదంటే మాన్యువల్గా మీరు పోస్ట్ చేసుకున్నప్పుడు పేమెంట్ టర్మ్స్ ఇచ్చుకోవచ్చు, లేదంటే కస్టమర్ మాస్టర్ డేటా నుంచి కూడా తెచ్చుకోవచ్చు. సో మనం ఒకటి క్రియేట్ చేద్దాం, కస్టమర్ /OBB8 అనేది ట్రాన్సాక్షన్ పేమెంట్ టర్మ్స్కి డిఫైన్ చేస్తాం. ఈ పేమెంట్ టర్మ్స్కి నేను న్యూ ఎంట్రీస్ ఇస్తున్నాను, సేమ్ ఇంతకుముందు చేసినట్టుగా చేద్దాం. టీవీపీ ఇచ్చాం కదా ఇక్కడ. సో ఇక్కడ తెలుగు పేమెంట్ టర్మ్స్ ఫర్ డి అంటే కస్టమర్ కోసం. నేను సప్లర్ తీసేస్తాను, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, కస్టమర్ పేమెంట్ టర్మ్స్. సో ఇన్సర్ట్ చేసింది లేదు, ఫంక్షన్ ఇన్సర్ట్ కస్టమర్ పేమెంట్ టర్మ్స్. ఓకే, ఫర్ వెరిజాన్ కాదు, మనం చేసేది ఏంటి, కంపెనీ సో కస్టమర్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను నంబర్ ఆఫ్ డేస్ 10 డేస్లో పేమెంట్ చేస్తే నాకు ఖచ్చితంగా 20% డిస్కౌంట్ రావాలి. ఓకే, సో అలాగే 10% డిస్కౌంట్ ఇఫ్ ఐ పే ఇన్ 20 days, అలా మీరు డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి డ్యూ డేట్ క్యాలిక్యులేషన్, ఇట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ పోస్టింగ్ డేట్, డాక్యుమెంటెడ్ ఎంట్రీ డేట్. సో ఇన్వాయిస్ డేట్ ఈస్ నథింగ్ బట్ డాక్యుమెంట్ డేట్. సో మనం ఏదైనా మీరు హోటల్ కన్నా వెళ్తే అక్కడ మీకు ఒక ప్రింట్ ఇస్తాడు, రైట్ సార్, బిల్ ఇస్తాడు కదా. సో దట్ ఈస్ యువర్ డాక్యుమెంట్ డేట్. ఏ రోజైతే మీరు చేస్తారో ఆ రోజు డాక్యుమెంట్ డేట్. పోస్టింగ్ ఎప్పుడైనా చేస్తాం, బట్ సిస్టమ్ క్యాలిక్యులేట్ డ్యూ డేట్ బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ డేట్. క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ చూద్దాం. సరే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి ఇది. సో నేను ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాను. మీకు అకౌంట్స్ పేబుల్లో చేసాం, మీకు గుర్తుందని అనుకుంటున్నాను. గుర్తుందా సార్? మర్చిపోయినట్టుగా ఉంది. సో మనం ఏమైనా డిఫైన్ చేసాం, TEPD చేసాం, రైట్? ఇదేనా చేసింది? సేవ్. సో కస్టమర్ మాస్టర్ కూడా అసైన్ చేశాను. ఇక్కడ అసైన్ చేయకపోయినా ఎట్ ద టైమ్ ఆఫ్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్లో మనం అక్కడ కూడా చేసుకోవచ్చు. సో /NAB70 విచ్ ఇస్ కస్టమర్ ఇన్వాయిస్. సో మనం ఇక్కడ కస్టమర్ ఇస్తాను, డేట్ ఇస్తున్నాను. సో సే ఫర్ ఎగ్జాంపుల్ 12 ఇస్తున్నాను, 12/06 ఇక్కడ ఇన్వాయిస్. సో ఇక్కడ వచ్చేసి సమ్ 40,000. ఓకే, ఇక్కడ కస్టమర్ ఇన్వాయిస్, జిఎల్ అకౌంట్ వచ్చేసి సేమ్ 4001, అమౌంట్ 40,000 ఇస్తున్నాను. ఓకే, ఇది కస్టమర్ ఇన్వాయిస్. కమ్ బ్యాక్,
ఇక్కడ చూడండి, ఇది కస్టమర్ సేల్స్ అకౌంట్ కాబట్టి సిస్టమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి నేను డాక్యుమెంట్ డేట్ ఇచ్చాను, ఇన్వాయిస్ డేట్ ఇస్ డాక్యుమెంట్ డేట్. సో సిస్టమ్ డ్యూ డేట్ క్యాలిక్యులేషన్ ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంది. సో పేమెంట్ ట్యాబ్లో ఇక్కడ పేమెంట్ టర్మ్స్ టీపీడీ ఇచ్చాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి, నేను ఇవ్వలేదు, కస్టమర్ మాస్టర్ నుంచి వచ్చింది, అవునా? సో 20% డిస్కౌంట్, సో బేస్ లైన్ డేట్. ఓకే, సో మనకి అంటే ఈ బేస్ లైన్ డేట్ 12 ఎలా వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది. సో ఈ డేట్ నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది. ఎన్ని డేస్కి మనది అవుతుంది మొత్తం టోటల్ డేస్ ఎంత ఉంది ఈ పేమెంట్ టర్మ్స్కి, 20 డేస్ ఉంది. సో 12 + 20 ఎంత సార్, 32. అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్కి వెళ్ళింది, సెకండ్కి ఆర్ ఫస్ట్కి. సో ఫస్ట్ జూలై విల్ బి యువర్ డ్యూ డేట్. ఓకే, క్లిక్ ఆన్ పోస్ట్, చూద్దాం. సో 705 డాక్యుమెంట్ టు డిస్ప్లే. సో మనం రిపోర్ట్కి వెళ్దాం. రిపోర్ట్లో అయితే మీకు క్లారిటీ వస్తుంది. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి, 40,000 కస్టమర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ డేట్. ఇక్కడ మనం లేఅవుట్ ఉంది కదా, లేఅవుట్లో మీరు నెట్ డ్యూ డేట్ తెచ్చుకోండి. ఓకే, ప్రెస్ ఎంటర్. నెట్, నేను నెట్ ఇచ్చాను, సో నెట్ డ్యూ డేట్ని ఇక్కడ తీసుకొచ్చేయండి. సో డాక్యుమెంట్ డేట్ వచ్చేసి ఏంటి, 12/6. నెట్ డ్యూ డేట్ 12 మనం అనుకున్నాం కదా, సేమ్ కదా, 12/6 + 20 డేస్. ఓకే, మన పేమెంట్ టర్మ్స్లో ఏం చేసాం, /n OBB8. సో నో వరీస్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని చెప్తుంది. TEPD, P అంటే పేమెంట్ టర్మ్స్, D అంటే కస్టమర్స్. ఇక్కడ చూడండి మొత్తం టోటల్ 20 డేస్, 20 డేస్లో అయిపోతుంది, డ్యూ అయిపోతుంది. సో 20 డేస్ కాబట్టి మనది ఇప్పుడు యాజ్ యూజువల్గా మనం చేసిన డ్యూ డాక్యుమెంట్ ఇట్ ఈస్ యువర్ బేస్ లైన్ డేట్. సో బేస్ లైన్ డేట్ ఈస్ యూస్డ్ ఫర్ డ్యూ డేట్ క్యాలిక్యులేషన్. సో 12/6 + 20 డేస్ ఈజ్ ఈక్వల్ టు 27 వచ్చేస్తుంది. సో 27 నెట్ డ్యూ డేట్ అవుతుంది. ఫైన్. ఇప్పుడు మనము విత్ ఇన్ ఇక్కడ విత్ ఇన్ టైంలో చేస్తే 10 డేస్ లోపల చేస్తే మనకి ఎంత డిస్కౌంట్ వస్తుంది, 10% డిస్కౌంట్ వస్తుంది. మన 40,000 మీద 20% ఎంత సార్, 4 to 8, 8,000 డిస్కౌంట్ వస్తుంది, రైట్? సో మనం ఏం చేద్దాం, ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్కమింగ్ పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ చేసేద్దాం. ఓకే, సో /n F-28. సో ఇక్కడ పేమెంట్ మీరు డిస్కౌంట్ తీసేస్తే పేమెంట్ చేయాలి, రైట్? ఎలాగో మన పేమెంట్ అంతే, మనకు అంతే రావాలి కదా కస్టమర్ నుంచి పేమెంట్. సో 32,000 అంతేనా, 32,000. సో అకౌంట్ వచ్చేసి ఇది, తర్వాత ఇది అవసరం లేదు, ఇది ఇచ్చేస్తున్నాను, ఇన్కమింగ్ పేమెంట్. తర్వాత హెడర్ టెక్స్ట్ కూడా ఇన్కమింగ్ పేమెంట్. ఓకే, కస్టమర్ ఇచ్చేసేయండి. సో దిస్ ఈస్ ఆల్ డన్. సో 40,000 మీద 20%, 4 to 8, 8,000, సో 32,000. దట్స్ కరెక్ట్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఇక్కడ చూడండి, సిస్టమ్ ఆటోమేటిక్గా క్యాష్ డిస్కౌంట్ 8,000 క్యాలిక్యులేట్ చేసేసింది. 32, 0 సరిపోయింది సార్ ఇది. సో 20% డిస్కౌంట్ ఇచ్చేసింది, 8,000. సో క్లిక్ డాక్యుమెంట్ సిమ్యులేట్. సో ఎర్రర్ ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది మరి, ఆ డిస్కౌంట్ అనే అకౌంట్ జీఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం మనం. ఇప్పుడు మనకి డిస్కౌంట్ రిసీవ్డా పేడా, ఇది డిస్కౌంట్ రిసీవ్డా, డిస్కౌంట్ పేడా, రిసీవ్డ్ ఎందుకు వస్తుంది, కస్టమర్ ఇస్తుండే సార్ మనకి. ఓకే, పేడ్. సో ఈ జీఎల్ అకౌంట్ మనం ఇక్కడ అసైన్ చేయాలి. వ్యూ డీటెయిల్స్, ప్రొసీడ్. సో టచ్ అవుట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వండి. ఇక్కడ ఈ టీ కోడ్ వచ్చేసి OBXI. ఓకే, OBXIలో ఫస్ట్ సేవ్ చేసేయండి. సో సేవ్ చేయగానే ఆటోమేటిక్గా జీఎల్ అకౌంట్ అడుగుతుంది. మనం జీఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి, FS00. సో ఏమని డిఫైన్ చేస్తాం, లాస్ కాబట్టి ఎక్స్పెన్సెస్లో డిఫైన్ చేస్తున్నాను, కాపీ చేస్తున్నాను. సో 3001. సో ఏమని రాస్తాను, ఇక్కడ డిస్కౌంట్ పేడ్ రాస్తాను. క్లియర్ సార్, కంట్రోల్ డేటా. సో ఇక్కడ వచ్చేసి సేమ్, నో చేంజ్ ఇన్ ద పారామీటర్స్, లెట్ ఇట్ బి. క్లిక్ ఆన్, ఇక్కడ డిస్కౌంట్ పేడ్. ఓకే, దిస్ ఈస్ ఫైన్. డిస్కౌంట్ పేడ్ కూడా కాబట్టి ఎక్స్పెన్స్ కాబట్టి కాస్ట్ సెంటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కాన్ఫిగరేషన్లో ఇప్పుడు జీఎల్ అకౌంట్ అసైన్ చేసేయండి, డిస్కౌంట్ పేడ్ది క్రియేట్ చేసాం కదా. సో డిస్కౌంట్ పేడ్, ఇంతకుముందు అకౌంట్స్ పేబుల్లో కూడా మనం డిస్కౌంట్ రిసీవ్డ్ కాన్ఫిగరేషన్ చూసాం, వచ్చింది చూడండి, డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే, ఇప్పుడు డిస్కౌంట్ పేడ్ చేస్తున్నాం. క్లిక్ ఆన్ సేవ్. సార్ ప్రాక్టీస్ చేస్తున్నారా, యప్. సో ప్రెస్ ఎంటర్.
సో సిస్టమ్ మళ్ళీ సిమ్యులేట్ చేద్దాం ఒకసారి. సో సిమ్యులేట్ చేసిన తర్వాత వచ్చేసింది, బట్ ఇది బ్లూ కలర్లో ఉంది. ఎందుకుంది చెప్పండి, ఎందుకుంది సార్ బ్లూ కలర్? ఇప్పుడు నేను క్లిక్ చేస్తే యాక్సెప్ట్ చేయదు సిస్టమ్ నాకు. కరెక్ట్గా మార్కెట్ లైనెటస్ ఉంది. సో మార్కెట్ లైట్ బ్లూ కలర్ ఉంది కదా, దీన్ని మార్క్ చేయాలి. ఎందుకు మార్క్ చేయాలి? డిస్కౌంట్ అకౌంట్ ఏంటిది? ఎక్స్పెన్స్ అకౌంట్. ఎక్స్పెన్స్ అకౌంట్కి ఏం అడుగుతుంది సిస్టమ్? ఎక్స్పెన్సెస్కి ఏం అడుగుతుంది? ప్రెస్ అకౌంట్ అసైన్మెంట్, రైట్? ప్రెస్ ఎంటర్. చూడండి, అకౌంట్ అసైన్మెంట్ ఫర్ కాస్ట్ అకౌంటింగ్. ఎందుకంటే ఇది మనం ప్రైమరీ కాస్ట్ కింద క్రియేట్ చేసాం కాబట్టి కాస్ట్ సెంటర్ అడుగుతుంది. ఓకే, మీరు ఒకవేళ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇది అడిగేది కాదు. పోస్ట్. సో డాక్యుమెంట్ డిస్ప్లే. సో మనకి ఏమవుతుంది, 8,000 డిస్కౌంట్, 8,000 నష్టం మనకి. డిస్కౌంట్ కస్టమర్స్కి ఇచ్చాం కాబట్టి డిస్కౌంట్ పేడ్. క్యాష్ 32 వచ్చింది, కస్టమర్కి 40,000. రైట్ సార్? యప్. సో we had seen discount, payment terms and discount calculation also. Any questions, sir? So what we had seen today, we had seen some invoice document, తర్వాత పేమెంట్ డాక్యుమెంట్ కూడా చూసాం, ఇన్కమింగ్ డాక్యుమెంట్ చూసాం, టేబుల్స్ కూడా చూసాం, పార్షియల్ అండ్ రెసిడ్యువల్ పేమెంట్ సినారియో చూసాం, తర్వాత నోటెడ్ ఐటమ్ అడ్వాన్స్ పేమెంట్ చూసాం, తర్వాత కమింగ్ బ్యాక్ టు ది పేమెంట్ టర్మ్స్ అండ్ డిస్కౌంట్ సినారియో చూసాం. సో టుమారో విల్ సి కస్టమర్ క్రెడిట్ మెమో. ఇది నార్మల్ ట్రాన్సాక్షన్ సార్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చూద్దాం. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఏంటి అంటే, సో కస్టమర్ పేమెంట్ చేయట్లేదు, సో లేట్ పేమెంట్స్ మీద మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, వీఆర్ ఛార్జింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ది కస్టమర్ ఐటమ్స్. ఓకే, అది చూద్దాం. తర్వాత డన్నింగ్ కాన్ఫిగరేషన్ కూడా వీలవుతే చూద్దాం. ఓకే, డన్నింగ్ అండ్ కస్టమర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. సో దిస్ ఇస్ నథింగ్, దిస్ ఇస్ నార్మల్, takes hardly 5 minutes. Okay sir, then so we'll connect to tomorrow.